హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. అసలు చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు తాగియొచ్చా? తాగిస్తే డేంజరా? అసలు వైద్య నిపుణులు ఏమంటున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, శరీరానికి హైడ్రేషన్ను అందిస్తాయి. అయితే 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం రక్షితమేనా అనే ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తుంది. తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు కూడా పిల్లల్లో కడుపు నొప్పి, గ్యాస్ లేదా విరోచనాలు వంటి సమస్యలకు దారితీయవచ్చు. 6 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ వయసులో శిశువులకు తల్లిపాలు మాత్రమే ప్రధాన ఏకైక ఆహారం కావాలి. తల్లిపాలే వారికి అవసరమైన పోషకాలు, హైడ్రేషన్ను అందిస్తాయి. 6 నెలల తర్వాత పిల్లలకు శిశువు మృదువైన ఆహారం తినిపించడం ప్రారంభించినప్పుడు కొబ్బరి నీళ్లను కూడా ఇవ్వవచ్చు. మొదట్లో 1 నుండి 2 స్పూన్లు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత ఈ మొత్తాన్ని క్రమంగా పెంచాలి. 6 నుండి 12 నెలల మధ్య పిల్లలకు కొబ్బరి నీళ్లు సప్లిమెంటరీగా మాత్రమే ఇవ్వాలి. వారి నిజమైన పోషకాహారం తల్లిపాల నుంచే లభిస్తుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమైనప్పటికీ పిల్లలకు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఈ కింది విషయాలను తప్పక పాటించాలి. వైద్యున్ని సంప్రదించకుండా ఎటువంటి కొత్త ఆహారం లేదా పానీయాన్ని శిశువుకు ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ తాజా కొబ్బరిని ఎంచుకోండి. మార్కెట్లో లభించే ప్యాకెట్ చేసిన లేదా ఫ్లేవర్ చేసిన కొబ్బరి నీళ్లను అసలు తాపించకూడదు. ఎందుకంటే వాటిల్లో చక్కెర, సంరక్షణకారులు ఉంటాయి. కొబ్బరి నీళ్లు ఇచ్చే ముందు శిశువుకు గ్యాస్, విరోచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు లేవని నిర్ధారించుకోండి. సమస్యలు ఉంటే ఇవ్వడం ఆపేయాలి. కొత్త ఆహారాన్ని, పానీయాన్ని ఇచ్చేటప్పుడు కొద్ది మొత్తంలోనే అందించండి. రోజుకు 1 సారి మాత్రమే ఇవ్వడం ఉత్తమం. 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఉప్పు, చక్కెర లేదా తేనె వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. తల్లిదండ్రులు ఏకమైన కొత్త లక్షణాలు లేదా ప్రతికూలతలు గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం.